హలో 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 ఎవరు ఫోన్ చేసి? నా పేరు మహేష్ గాడ్ సార్. మీరు టీఆర్పీ పార్టీలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నారా? అవునా? ఇప్పుడు ఈ నాగరాజ్ పటేల్ అంటే ఆయన సస్పెండ్ చేసిరు కదా మీరు? ఏ పర్పస్లో సస్పెండ్ చేసిరే? నీకెందుకు చెప్పాలి? నాకేం చెప్పకు, జనాలకు చెప్పాలి, బీసీలకు చెప్పాలి కదా. ఆయన బీసీనే కదా. మీ పార్టీ బీసీ పార్టీనా కాదా? మీ పార్టీ బీసీ పార్టీ కాదా అంటున్నా. నువ్వేంటిది? మేము బీసీలంగా అటుకే పోల్ చేసిన నాగరాజ్ పటేల్ని సస్పెండ్ చేసినావు కదా, ఏ పర్పస్ సస్పెండ్ చేసినావు అంటున్నా. నువ్వే కదా సంతకం పెట్టింది. ఎవరికి చెప్తావు మరి? సస్పెండ్ చేసిరా ఆయనంతలో ఆయన రాజీనామా చేస్తే నువ్వు సస్పెండ్ పెట్టిస్తావు? ఆయనంతలో ఆయన రాజీనామా చేస్తే నువ్వు సస్పెండ్ పెట్టిస్తావు అంటున్నా. నీకు ఎవిడెన్స్ ఉందా? సస్పెండ్ చేసినావా రాజీనామా చేసినా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? మీ మల్లన్న ఎవిడెన్స్ ఇచ్చిందా అంటారు నీకు? మహేష్ నేను మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, నీకు ఎవిడెన్స్ ఉందా? రాజీనామా చేసిందా? నువ్వు చేసినావా? నువ్వే సస్పెండ్ చేసినావా? నేను చెప్పాను 9:35 రాజీనామా చేసిండు. నువ్వు లెటర్ ఎన్ని గంటలకు ఇచ్చినావు బయటికి? అది చెప్పు. 8 గంటలకు ఇచ్చినావు. ఇప్పుడు వన్ చాటింగ్ మొత్తం లోకం చూసింది. మీ సార్ ఉన్నాడు కదా మల్లన్న, ఆయనకు సస్పెండ్. నేను చెప్పేది ఫస్ట్ నువ్వు అవన్నీ చెప్పకు నాకు. కానీ నేను ఒక మాట నాది అయిపోని. నువ్వు బీసీనేనా? నువ్వు బీసీనా కాదా? నువ్వు ఓన్లీ సస్పెండ్ చేసినావు. నువ్వు సస్పెండ్ చేసినప్పుడు బీసీనా? నీకు అర్హత లేదు నువ్వు బీసీ అని చెప్పుకోవడానికి. నీకు అర్హత లేదు. నువ్వు బీసీ అని చెప్పుకోవడానికి నీకు అర్హత లేదు అంటున్నా. నేను అదే అడుగుతున్నా భయ్. నువ్వు ఇప్పుడు సస్పెండ్ చేసినావు కదా, నువ్వు ఏ లెక్కన సస్పెండ్ చేసినావు? ఎవడాడిని సస్పెండ్ చేయమన్నాడు? ఎట్లా సస్పెండ్ చేసినావు? ఆల్రెడీ రాజీనామా చేసిండు. చెప్పేది బాయ్ సాబ్, ఆల్రెడీ రాజీనామా చేసి పార్టీలకు వెళ్ళిపోయినావు. నువ్వు ఎట్లా సస్పెండ్ చేస్తావు? నువ్వు సక్కమైన బీసీ అయితే సస్పెండ్ చేయకపోదు కదా. నువ్వు సక్కమైన బీసీ అయితే సక్కంగా మీరు బీసీ తల్లిపాలు విరినట్టయితే, ఒక బీసీ బిడ్డ వాడు పార్టీలు అన్యాయం చేసి అడిగితే నువ్వెట్లా సస్పెండ్ చేస్తావు? ఆల్రెడీ వెళ్ళిపోయినోని. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నావు. ఇప్పుడు తీన్మార్ మల్లనను నువ్వు అన్నీ సొల్లు చెప్పక నాకు. కానీ నువ్వు సొల్లు చెప్తే నేను అదే చెప్తున్నా. నువ్వు గౌడ్ సాబే కదా. నువ్వు బీసీవా కాదా? నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు బీసీవా? ఏం చేస్తావు మరి? పీకనికి ఎత్తలేవా? నేను అదే అడుగుతున్నా. మీరు అవులలై బీసీలు ప్రశ్నిస్తే తట్టుకోలేక సిగ్గు లేకుండా సస్పెండ్ ఆల్రెడీ రాజీనామా చేసిన సస్పెండ్ అంటారా? అంటున్నా. సిగ్గు లజ్జ లేదు మీకు కొంచెం అన్నా? ఆల్రెడీ 9:38కి రాజీనామా చేసిండు. నేను చెప్పాను రాజీనామా చేసినాడు. నువ్వెట్లా సస్పెండ్ చేస్తావు? ఎవడాడు మీకు చదువు చెప్పినోడు ఎవడాడు అంటున్నా మీకు. నీ అదే అవులనా? ఇప్పుడు అవులగాంతోనే మారుతున్నాడు. నేను కూడా వాడు తెలివైనడైతే, వాడు నిజంగా అవులగాడు కాకపోతే ఆల్రెడీ రాజీనామా చేసినోడికి సిగ్గు లేకుండా వాళ్ళకి సంతకం పెట్టిండు. అవులగాడు పెట్టినోడు. నువ్వు బీసీ కాకనే నీ వల్ల కాదు కానీ నీ వల్ల కాదు కానీ ఆ సన్నాసికి చెప్పు మల్లిగానికి ఇట్లాంటి లుచ్చే పనులు బంద్ చేసి మంచి పనులు తేడుకోను. ఇంకా పండుకో. వాడిచ్చిన పదవి దగ్గర ఉంది కదా అని వాడిచ్చిన పదవి దగ్గర ఉందని ఏతలో పడద్దు. ఎవరిని సస్పెండ్ చేస్తున్నాం, ఎట్లా సస్పెండ్ చేస్తున్నాం, వాడు పార్టీ కోసం ఏం పని చేసి సోయి ఉండాలి, సిగ్గు ఉండాలి. కొంచెం సిగ్గు ఉండాలి. సిగ్గు తప్పినోడా ఫాల్తు కానివి.